ధృతరాష్ట్రుని యొక్క సంతానమైనటువంటి దుర్యోధనుడు అతని యొక్క సోదరులు బహుక్రూరాత్ములై ఎంతసేపు పాండవుల మీద కక్ష సాధించాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభం చేశారు. దుర్యోధనుడు ఎంతటి అపకార బుద్ధితో ఉన్నాడో గమనించలేనంత అమాయకుడు భీష్ముడు కాడు. కానీ ఆయన మాట వినడానికి ధృతరాష్ట్రుడు సిద్ధంగా లేడు. పెద్ద కొడుకుని విడిచిపెట్టు, వాడు పుట్టినప్పుడు అనేకమైన దుశ్శకునములు కనపడ్డాయని చెప్పాడు భీష్మాదులు. కానీ ధృతరాష్ట్రుడు అంగీకరించాల. ఇది పెను విపత్తుకి దారి తీస్తుంది అని భీష్ముడికి తెలుసు. కానీ పిల్లలందరూ విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి రావాలని కృపాచార్యుణ్ణి గురువుగా నియమించి ఇటు పాండురాజు కుమారులకి అటు ధృతరాష్ట్రుని యొక్క కుమారులకి విలువిద్యాభ్యాసం చేయించాడు. కొంతకాలమైన తరువాత అనుకోకుండా ద్రోణాచార్యుల వారు నూతిలో పడిపోయినటువంటి బంగారు బంతిని బాణ పరంపర చేత పైకి తీస్తే ఆయన యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని తెలుసుకుని ఆయనని గురువుగా నియమించి ఇటు ధృతరాష్ట్రపుత్రులు అటు పాండురాజు పుత్రులు కూడా విద్యాభ్యాసంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ రకంగా పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పరిచాడు. అయినా దుర్యోధనుడు పాండురాజు పుత్రుల యందు మాత్సర్యాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని కుట్ర రచించి అక్కడికి పంపి చంపే ప్రయత్నం చేస్తే దైవబలం చేత వాళ్ళు బయటపడి చిట్ట చివరికి ద్రౌపది యొక్క అంతఃపురానికి చేరి ఆ మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా ఆ ద్రౌపదిని యొక్క సామ్రాజ్యంలో ద్రౌపది దగ్గర సురక్షితంగా ఉన్నారు అన్న వార్త యువతల ధృతరాష్ట్రుని యొక్క పిల్లలైన దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి అందింది. అందగానే దుర్యోధనుడు చాలా బెంగపెట్టుకున్నాడు. ఏదో పైకి దొంగ ఏడుపంటే ఏడిచారు, కానీ ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు పాండవులు బ్రతికున్నారు. పైగా ఇప్పుడు ద్రౌపదుడు ఎండ లభించింది. ఆ ద్రౌపదిని యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవి పాండవులు 5గురికి ఇల్లాలైందనేటటువంటి వార్త తెలుసుకున్నటువంటి దుర్యోధనాదులు ఎలాగైనా పాండవుల్ని అంతమొందించాలనేటటువంటి దురుద్దేశ్యంతో అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ధృతరాష్ట్రుడితో కొన్ని పన్నాగములు మాట్లాడాడు దుర్యోధనుడు. అందులో మొదటిది ఏది అంటే, ఇవాళ పాండవులకి ద్రౌపదుని యొక్క ఆశ్రయం లభించింది. ఇప్పుడు పరమ బలవత్తరమైనటువంటి ద్రౌపదుని యొక్క ఆశ్రమం పాండవులకు లభించింది కాబట్టి వాళ్ళు ఉత్తరోత్తర ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, యదు, వృష్టి, భోజాంధక వర్గాలు ఇవన్నీ కూడా, ఈ వంశాలన్నీ కూడా పాండవులకు మద్దతుగా నిలబడితే, వాళ్ళు బలాన్ని పుంజుకుంటే వాళ్ళని ఓడించి రాజ్యాన్ని కబళించడం చాలా కష్టం. ఇవాళ కాకపోతే రేపైనా అర్ధరాజ్యం కోసం వస్తారు. అందుకని వాళ్ళని బలహీనపరచాలి అంటే ద్రౌపదుడికి పాండవులకి మధ్యలో భేదాన్ని కల్పించాలి. కల్పిస్తే ద్రౌపదుడి దగ్గర పాండవులకు ఆశ్రయం పోతుంది. పోతే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికే వస్తారు. వస్తే మట్టు పెట్టడం చాలా తేలిక. కాబట్టి మొదటి ఆలోచన ద్రౌపదుడికి అల్లుళ్ళకి పాండవులకి మధ్యలో భేదభావం కల్పించాలి. ఇదైనా సాధించాలి. లేదా కుంతి కొడుకులకు మాద్రి కొడుకులకు భేదం కల్పించాలి. కుంతీదేవి కొడుకులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రి కొడుకులు నకుల సహదేవులు. మాద్రి ఇప్పుడు లేదు, తండ్రి లేడు. కాబట్టి కుంతీ సంతానం వల్ల మాద్రి సంతానానికి ఏదో అన్యాయం జరుగుతోందని మనం ఆ 5గురు అన్నదమ్ముల మధ్య కక్షలు పెంచగలిగితే, వాళ్ళకి మధ్యలో దెబ్బలాట వస్తే, యుద్ధం జరిగితే మన చేతికి మట్టెట్టుకోకుండా కార్యం చాలా పూర్తయిపోతుంది. కాబట్టి 5గురి మధ్యలో భేదం కల్పించగలగాలి. లేదా అందగత్తెలైనటువంటి కొంతమంది స్త్రీలని పాండవుల మీద ప్రయోగించి ద్రౌపదీదేవి వారి పట్ల విముఖురాలయ్యేటట్టుగా చెయ్యాలి. అథవా 5గురికి ఒక్కతే భార్య కనుక అంత తేలికగా సంసారం నడవదు. ద్రౌపదీదేవికి పాండవులకు మధ్య వైషమ్యాన్ని కల్పిస్తే, భేదాభిప్రాయాలు కల్పిస్తే వాళ్ళని మట్టు పెట్టడం తేలికైపోతుంది. స్త్రీ కారణంగా దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకున్న తర్వాత వాళ్ళని వర్గాలుగా చీల్చి వైషమ్యాలు కల్పించి మట్టు పెట్టడం తేలికవుతుంది. కాబట్టి అలాగైనా ప్రణాళిక చెయ్యాలి. లేదా చాటుమాటు మంత్రాలు నెరపి ఎలాగైనా భీముణ్ణి చంపేయాలి. భీముణ్ణి ముందు చంపేస్తే పాండవులకు పెద్ద ఆధారం పడిపోయినట్టే. దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా భీముడి గురించే భయం. అందుకే భీముణ్ణి కానీ చంపేశామా
ఇక మనకి పాండవుల వలన భయం లేదు. ఈ 5 ఏదో ఒక ప్రణాళికని మనం రచన చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా కర్ణుడు లేచి, ఈ చాటుమాటు ప్రయత్నాలు చెయ్యవలసినటువంటి అవసరం మనకేమిటి? మనం అస్త్ర విద్యని నమ్మిన వాళ్ళం, ఆ పాండవులెంత అర్జునుడెంత, నువ్వు నాకు సమ్మతినియ్యి, ఉత్తర క్షణంలో వెళ్ళి అర్జునుణ్ణి పాండవుల్ని ఓడించి యుద్ధం చెయ్యడం కోసమని చెప్పి దుర్యోధనుణ్ణి అనుమతి కోరాడు. అనుమతి కోరి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఈ విషయాలు నివేదించి ఏం చెయ్యమంటావు చెప్పమని అడిగారు. ధృతరాష్ట్రుడికి తెలుసు ఈ డాంబికపు మాటలే తప్ప కర్ణుడు నిజంగా యుద్ధానికి వెడితే వాళ్ళని ఏమీ చేయలేడు. అందుకే ఆయన అన్నాడు, ఇవన్నీ మనం చెయ్యడం కాదు, మనం ఏం చేసినా భీష్ముడికి తెలుస్తుంది. భీష్ముడు ఉండగా, ద్రోణుడు ఉండగా తొందరపడి మనం ఏం చేసినా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏ కుట్ర చేసినా భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యుల వంటి వారి మాట విన్నట్టుగా కనపడాలి. నేను చూడండి, విదురుడి మాటలు రోజు వింటాను, ఏది తలకెక్కించుకోను, ధృతరాష్ట్రుడు చెప్పిన మాట. అలా భీష్మ ద్రోణుల్ని పిలుద్దాం, పిలిచి ఏం చెయ్యమంటారని అడుగుదాం. బహుజాగ్రత్తగా వాళ్ళ సమ్మతిని పొంది పాండవుల్ని మట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం అని భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఆహ్వానం చేసి, ఇలా పాండవులు బ్రతికున్నారని తెలిసింది, ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. అయితే భీష్ముడు అన్నాడు, తండ్రి తాతల యొక్క సామ్రాజ్యానికి మీరు ఎలా అధికారం కోరుతున్నారో అలాగే పాండవులకు కూడా అధికారం ఉంది. కాబట్టి ఏ విధంగానూ కూడా పాండవుల మీద యుద్ధం చెయ్యడానికి నేను అంగీకరించాను. వాళ్ళు పరమధర్మాత్ములు, తండ్రి లేని బిడ్డలు. అసలు వాళ్లతో యుద్ధం నువ్వు ఎందుకు చెయ్యాలి దుర్యోధన? ఒక్కనాటికి వాళ్లతో యుద్ధాన్ని నేను అంగీకరించాను. కాబట్టి సగం రాజ్యాన్ని పాండవులకి, సగం రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. ఇది ఉభయులకు కూడా అంగీకార యోగ్యముగా ఉండవలసిన విషయం. అంతేకాని పాండవుల్ని పాడు చేసే ప్రయత్నం మీరు చేస్తే మాత్రం నేను అంగీకరించాను. దుర్యోధన, నేను చెప్పిన మాట విను. నువ్వు నేను చెప్పినట్లుగా ప్రవర్తిస్తే నీకు కీర్తి కలుగుతుంది. కీర్తి రాజుల యొక్క జన్మ ఫలం. అలా ఎవడు కీర్తిని పొందాడో వాడు సమున్నతమైనటువంటి స్థితిని పొందుతాడు. జీవితంలో బంధువులు కానీ లోకాలు కానీ సంతోషించడానికి కారణం ఏది అంటే కేవలముగా ఆ కీర్తి. ఆ కీర్తిని సంపాదించడం అన్నది ఎక్కడో దొరికే వస్తువు కాదు. నువ్వు సక్రమంగా ప్రవర్తించడాన్ని బట్టి కీర్తి వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. పాండవులకు అర్ధరాజ్యమే, నువ్వు అర్ధరాజ్యం తీసుకో. అలా తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. కీర్తి లేని వానికి నీ జీవనంబు నిరర్ధకంబచూవే, అవని మీద నిత్యమైన ధరము నిర్మల కీర్తియా, అట్టి కీర్తివడయుట శ్రమంబే. నేను చెప్పినటువంటి మాట బాగా విను దుర్యోధన. అసలు లోకంలో కీర్తి పొందకుండా బ్రతికేటటువంటి వాడి జీవితం ఏది ఉంటుందో అది నిరర్థకము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.